నేను నా లాస్ట్ వీడియోలో ఒక మాట చెప్పాను కదా, ఎన్నో సంవత్సరాల నుంచి చైనాకి ఒక దరిద్రపు అలవాటు ఉంది. అదేంటంటే వేరే దేశాల యొక్క టెక్నాలజీని కాపీ కొట్టి అది దాని సొంతం అని చెప్పుకొని తిరగటం. సేమ్ అలాగే ఇప్పుడు కూడా మన ఇండియా ఎంతో కష్టపడి సొంతగా తయారు చేసుకున్న ఒక మిజైల్ టెక్నాలజీని దొంగలించడానికి చైనా ప్లాన్ చేసింది. అయితే రీసెంట్ గానే ఇండియా మేము బే ఆఫ్ బెంగాల్ లో ఒక మిజైల్ టెస్ట్ ని కండక్ట్ చేస్తున్నాము అని ఒక అనౌన్స్మెంట్ ని చేసింది. ఈ వార్త తెలియగానే గుంటనక్క చైనా తన స్పై షిప్స్ ని మనం నిద్రపోతున్నప్పుడు సైలెంట్ గా సముద్రంలోకి పంపింది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మన బ్రహ్మాస్త్రం లాంటి K4 మిజైల్ టెక్నాలజీని కాపీ కొట్టడం. ఇదే ప్లాన్ తోనే గుంటనక్కలాగా సింహాన్ని వెనక నుంచి కొరికేద్దామని చైనా తన స్పై షిప్స్ ని తీసుకొని బే ఆఫ్ బెంగాల్ సముద్రంలోకి ఎంటర్ అయింది. కానీ ఆ గుంటనక్కకి తెలియని విషయం ఏంటంటే చైనా షిప్స్ అక్కడికి వస్తున్నాయనే విషయం రా ఏజెంట్స్ ద్వారా ముందుగానే తెలుసుకొని వాటి కోసమే అక్కడ వెయిట్ చేస్తుంది ఇండియా. మరి సముద్రం మధ్యలో చైనా యొక్క అతి తెలివితేటలకి ఇండియా వేసిన స్ట్రాటజిక్ ట్రాప్ ఏంటి? ఆ రోజు ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా ఇండియా సాధించిన గెలుపు వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆ రోజు జరిగిన జియో పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీని ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు కథ మొత్తం మీకు అర్థం అవ్వాలంటే ముందు చైనా ఎందుకు ఇంత రిస్క్ చేస్తుందనే విషయం తెలుసుకోవాలి. దానికి కారణమే ఇండియా దగ్గరున్న మోస్ట్ అడ్వాన్స్డ్ K4 సబ్మరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇది ఒక మామూలు మిజైల్ అయితే కాదు. అగ్ని 5 లాంటి మిజైల్స్ ని మన ఆర్మీ ట్రక్స్ నుంచి ప్రయోగిస్తాం. అండ్ మనం వాటిని ఫైర్ చేయగానే ఆ విషయం అపోనెంట్స్ యొక్క శాటిలైట్స్ కూడా తెలిసిపోతుంది. కానీ ఈ K4 మిసైల్ అలా కాదు. సముద్రం అడుగున ఎవరి కంటికి కనిపించకుండా ఉన్న సబ్మరీన్ నుంచి నిప్పులు కక్కుకుంటూ ఆకాశంలోకి లేస్తుంది. దీని రేంజ్ వచ్చేసి 3500 కిలోమీటర్లు. అంటే ఇది సముద్రంలో ఉంటూనే చైనాలోని ఏ కార్నర్ అయినా సరే టార్గెట్ చేయగలదు. అయితే దీని స్పీడ్ ఏంటి, ఇది వెళ్లే ట్రాజెక్టరీ ఏంటి అనే డేటా మాత్రం చైనా దగ్గర లేదు. ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే చాలు అలాంటి మిజైల్ ని మేము కూడా తయారు చేసుకోవచ్చు, లేదా ఆ మిజైల్ ని ఎలా ఆపాలి అనే విషయం అయినా కనిపెట్టొచ్చు అనేది చైనా యొక్క ప్లాన్. అందుకే ఇండియా ఈ మిజైల్ టెస్ట్ ని ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తుందా అని డ్రాగన్ దేశం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తుంది. అయితే చైనా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నవంబర్ 28, 2025 ఆ రోజు ఇండియా నోటామ్ అనే ఒక అనౌన్స్మెంట్ ని జారీ చేసింది. అంటే డిసెంబర్ 1 నుంచి 5 దాకా మేము బే ఆఫ్ బెంగాల్లో మిజైల్ టెస్టింగ్ చేస్తున్నాము, కాబట్టి ఆ ఎయిర్ స్పేస్ లోకి ఎవరూ రావద్దు అని ఒక వార్నింగ్ బెల్ కొట్టింది. దీన్నే నోటామ్ అని పిలుస్తారు. అంటే నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని అర్థం. ఇండియా నుండి ఈ అనౌన్స్మెంట్ రాగానే చైనా అలర్ట్ అయిపోయింది. అప్పుడు దాకా వేరే రూట్ లో వెళ్తున్న చైనా స్పై షిప్స్ అన్ని సడన్ గా బే ఆఫ్ బెంగాల్ సముద్రం వైపు రావడం స్టార్ట్ చేశాయి. ఇందులో భాగంగానే చైనా తన 3 స్పై షిప్స్ ని ఈ మిషన్ కోసం బే ఆఫ్ బెంగాల్ సముద్రంలోకి సీక్రెట్ గా పంపించింది. ఎలాగో చైనా ఇలా ప్లాన్ చేస్తుంది అని ఇండియాకి రా ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది. పైగా మన ఇండియా యొక్క శాటిలైట్స్ కూడా చైనా యొక్క స్పై షిప్స్ సీక్రెట్ గా సముద్రంలోకి ఎంటర్ అవ్వడం గమనించాయి. ఈ గుంటనక్క ప్లాన్ ఇండియాకి ముందే తెలుసు కాబట్టి కరెక్ట్ స్ట్రాటజీతో చైనాని దెబ్బ కొట్టాలని ఒక డెసిషన్ తీసుకుంది. చైనా యొక్క స్పై షిప్స్ 3 కరెక్ట్ గా సముద్రంలోని ఆ స్పాట్ కు వచ్చి ఇండియా ఎప్పుడెప్పుడు మిజైల్స్ ని వదులుతుందా, మనం వాటిని రికార్డ్ చేసుకుందామని సగం తిని పడేసిన చికెన్ ముక్క కోసం ఎదురు చూస్తున్న గుంటనక్కలాగా ఎదురు చూస్తుంది. కానీ సరిగ్గా అదే టైంకి ఇండియా ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. సడన్ గా మేము ఈ మిజైల్ టెస్ట్ ని క్యాన్సిల్ చేస్తున్నాము అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. నోటామ్ అనౌన్స్మెంట్ ని కూడా క్యాన్సిల్ చేసుకుని దాన్ని వెనక్కి తీసుకుంది. ఇండియా మిజైల్ టెస్ట్ చేస్తుంది కాబట్టి మనం కూడా ఫ్రీగా ఆ టెక్నాలజీని దొబ్బేద్దామని వచ్చిన చైనా షిప్స్ కి సముద్రంలో ఉప్పు తప్ప ఇంకేం మిగలలేదు. ఇండియా ఇక్కడ కొట్టింది మామూలు దెబ్బ కాదు. దీన్నే డిఫెన్స్ భాషలో కాస్ట్ ఇంపోజిషన్ స్ట్రాటజీ అని పిలుస్తారు. అంటే శత్రువు యొక్క నెక్స్ట్ మూవ్ ఏంటో ముందుగానే తెలుసుకొని అతనితో యుద్ధం చేయకుండానే అతన్ని నష్టపరచడం. చైనా యొక్క 3 భారీ యుద్ధ నౌకలు అర్ధాంతరంగా వాళ్ళ పని ఆపుకొని రూట్ మార్చుకొని 1000 కిలోమీటర్లు రావడానికి ఎంత ఆయిల్ తగలేసి ఉంటారు. ఆ 3 యుద్ధ నౌకల్లో పనిచేసే కొన్ని వందల మంది స్టాఫ్, ఆపరేషనల్ కాస్ట్, వేస్ట్ అయిన టైము అన్నీ కలిపితే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వచ్చింది. కానీ ఇక్కడ ఇండియాకైన ఖర్చు మాత్రం 0. కేవలం ఒక పేపర్ నోటీస్ తోనే చైనాకి చుక్కలు చూపించింది. అన్ని వేల కిలోమీటర్లు దాటి వచ్చేసరికి చైనా చేతికి ఆ సగం తినేసిన చికెన్ ముక్క కూడా దొరకపోవడంతో ఆ షిప్పులన్నీ వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో చైనా ఫేస్ చేసిన ఈ సిచ్యువేషన్ నే సైకలాజికల్ డైలమా అని కూడా పిలుస్తారు. ఇండియా చేసిన ఈ పని వల్ల నెక్స్ట్ టైం నిజంగానే నోటామ్ ని జారీ చేసినప్పుడు చైనా కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. ఇంతకు ముందు వెళ్ళినట్టే మళ్ళీ వెళ్తే ఇండియా ఆ మిషన్ ని క్యాన్సిల్ చేసి పరువు తీస్తుందా, పోనీ వెళ్ళకపోతే నిజంగానే టెస్ట్ చేస్తే డేటా మిస్ అవుతామా అనే అయోమయంలో పడిపోతుంది. ఇండియా ఆడిన ఈ మైండ్ గేమ్ వల్ల చైనాకి ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళింది. అదేంటంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి ఇదే మీ సౌత్ చైనా సీ కాదు, ఇది ఇండియన్ ఓషన్. ఇక్కడ అలలు పైకి లేవాలన్నా సరే ఇండియన్ నేవీ యొక్క పర్మిషన్ తోనే పైకి లేవాలి. అలా కాదని వస్తే ఏమవుతుందో ఈసారి కల్లారా చూశారు.
1962లో మనం దెబ్బతిని ఉండొచ్చు, కానీ 2025లో భారత్ యొక్క లెక్క మారింది. ఇప్పుడు మనం సైలెంట్గా ఉన్నా సరే ఆ సైలెన్స్తోనే శత్రువుకి వణుకు పుట్టిస్తున్నాం. ఇది సరికొత్త ఇండియా. మేము దెబ్బ కొట్టాలంటే తుపాకులు బాంబులు వాడక్కర్లేదు, ఇలా కన్ఫ్యూజ్ చేసి కూడా దెబ్బ కొట్టొచ్చు. సో ఇండియా యొక్క ఈ ఆపరేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫ్యూచర్లో ఇండియా ఇలాంటి మైండ్ గేమ్స్ని ఆడాలా వద్దా అనే ఆన్సర్ని కింద కామెంట్స్లో గట్టిగా వినిపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.